మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రియ దైవజనమా, మనము ఉపద్రవములో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సాధారణంగా మనుషులెవ్వరూ మన వైపు చూడరు, మన మాటలు ఆలకించరు. ఎందుకంటే పరామర్శిస్తే సహాయం చేయవలసి వస్తుందేమో అని సందేహిస్తారు. తప్పించుకొని తిరగడానికి ఇష్టపడతారు, ముఖము చాటేస్తారు. కానీ చదవబడిన మూలవాక్యములో యోనా తాను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేసినప్పుడు దేవుడు అతనికి ప్రత్యుత్తరమిచ్చినట్లుగా చూస్తాము. ప్రియ దైవజనమా, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు అతనికి మనుషులెవ్వరూ సహాయము చేసే పరిస్థితులు కావు. అతని ఆర్తధ్వని ఎవ్వరికీ వినపడదు. అతడున్న స్థితిలో ఎవ్వరూ అతన్ని విడిపించలేరు, బయటకి తీసుకొని రాలేరు. అలాంటి సమయంలో యోనా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యుత్తరమిచ్చాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు అటువంటి బంధకాలలో ఒకవేళ చిక్కుబడి ఉన్నావా? నీ ఆర్తధ్వని, నీ హృదయ కేక ఎవ్వరికీ వినబడడం లేదా? నీవున్న పరిస్థితుల నుండి విడిపించడం ఎవ్వరి తరము కాదా? ఏ మనుష్యుడు నీకు సహాయము చేయలేని పరిస్థితిలో నీవున్నావా? అయితే నీవున్న స్థితిలో నుండి నీవు దేవునికి మొరపెడితే తప్పక దేవుడు నీకు ప్రత్యుత్తరమిస్తాడు. ఆనాడు యోనా మరణము తన్ను ఆవరించి ఉన్నప్పుడు, మరణ కూపములో నుండి, పాతాళ కూపములో నుండి, అగాధములో నుండి, ఆ చేప కడుపులో నుండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు కదా. ఈనాడు నీకు వచ్చిన ఉపద్రవాన్ని బట్టి నిరుత్సాహపడిపోతూ ఉన్నావా? మరణ పాశములు నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లుతూ ఉన్నావా? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. అవును ప్రియ దైవజనమా, మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించే దేవుడు మన దేవుడు. చూడండి, 18వ కీర్తన 4 నుండి 6 వచనాలు మనం గమనించినట్లయితే, మరణ పాశములు చుట్టుకొనగా, పాతాళపు పాశములు అరికట్టగా, మరణపు ఉరులు ఆవరింపగా, తన శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దావీదు మొరను దేవుడు ఆలకించాడు. అతడి శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు. ప్రియ దైవజనమా, మనం ఆరాధించే దేవుడు బాధపడు అనే బాధను తృణీకరించడు, వారికి తన ముఖమును దాచడు. మొరపెడితే ఆలకిస్తాడని 22వ కీర్తన 24వ వచనం తెలియజేస్తా ఉంది. మనం బాధల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమిస్తున్నాము అని ఒకప్పుడు చెప్పిన వారు ముఖము చాటేస్తారేమో, కానీ మనం ఆరాధించే దేవుడు ముఖము చాటేయడు. నీ బాధలో, నీ శ్రమలో, నీ ఆపదలో, నీ కష్టములో, నీ దుఃఖములో విడుదల పొందలేని స్థితిలో నీవున్నప్పుడు నీవు చూడవలసింది నీ మనవి ఆలకించే దేవుని వైపు. అవును ప్రియమిత్రమా, ఈ దినం దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరణ బంధకాలు నిన్ను ఆవరించి ఉన్నా, ఎవ్వరూ విడిపించలేని స్థితిలో నీవున్నా, నీవారాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. సమస్తమైన బంధకాల నుంచి విడిపించడానికి సమర్థుడు. బంధకాలలో ఉన్నప్పుడు నీవు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తే రెండంతల మేలు నీకు కలుగజేస్తాడు. ఉపద్రవములో ఉండి నీవు మొరపెడితే తప్పక నీ మొర ఆలకిస్తాడు, నీకు ప్రత్యుత్తరమిస్తాడు. కాబట్టి ధైర్యముగా ఉండు, దిగులు పడకు. ఇక నా పని అయిపోయింది అని నీవు చింతించనవసరం లేదు. నీతిమంతుడు 7 మార్లు పడినను లేవలేకయుండెడని వాక్యము తెలియజేస్తా ఉంది. ఈ సర్వ సృష్టిని సృజించిన ఆ దేవాది దేవుని కుడి హస్తము నిన్ను పట్టుకొని ఉంది.
నీవు ఎటువంటి కూపములో ఉన్నను నిన్ను పైకి లేవనెత్తి సమతలమైన భూమి మీద నిన్ను నిలవబెట్టగలదు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఉపద్రవములో ఉండి మరణపాశములు చుట్టుకొని ఉండి దిక్కుతోచని స్థితిలో, మనుషులెవ్వరూ విడిపించలేని స్థితిలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారు, అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. దేవా, బాధపడు వారి బాధను తృణీకరించక, వారికి ముఖము చాటేయక ప్రత్యుత్తరమిచ్చే దేవుడవై ఉన్నావు. వారున్న పరిస్థితులన్నిటిలో నుండి విడిపించి నీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని మా కొరకు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: కొరింథీ సంఘములో కలహములు కలవని పౌలుకు ఏ ఇంటి వారి వలన తెలిసెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.